అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా మరి? ఆ దంపతులిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వారి పేర్లు సుజయ్ మరియు శిరీష. అబ్బబ్బా, రోజు ఇలానే నన్ను పట్టుకొని కూర్చుంటే ఎలా సుజయ్? అవతల అత్తయ్య పిలుస్తున్నారు అంటూ గింజుకుంటుంది శిరీష. శిరీష నుదుట ముద్దు పెట్టి, ఏం చేయను శిరీష అంటూ ఆమె కడుపు మీద చెయ్యి పెట్టి, మన బిడ్డ వచ్చిందంటే ఇలాంటి ముద్దులు చాలా అరుదవుతాయి కదా, అందుకే ఇప్పుడు పెట్టుకుంటున్నాను అన్నాడు సుజయ్. అంత లేదు అంటూ సుజయ్ నుదుటిన ముద్దు పెట్టింది శిరీష. మన ప్రపంచం ఇక అందంగా మారుతుంది సుజయ్. ఇప్పటి వరకు నువ్వు నేనే, ఇకపై మనతో మన బుజ్జి పాపాయి అంటూ కడుపు మీద చెయ్యి పెట్టుకుని ప్రేమగా చూస్తుంది సుజయ్ వైపు. సుజయ్ మరియు శిరీషలది ప్రేమ వివాహం. ఇద్దరిది ఒక మధ్యతరగతి కుటుంబం. సుజయ్ ఒక టీచర్గా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు. శిరీష ఇంట్లోనే ఉండి ఇంటి పనులు మరియు భర్తను మనశ్శాంతి కలిగేలా ప్రేమగా చంటి బిడ్డలా చూసుకునేది. ఇది వారి జీవితం. సుజయ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా శిరీషను కోడలుగా కాకుండా కూతురుగా చూసుకునేవాళ్ళు. శిరీష కూడా తమ తల్లిదండ్రులలాగానే అత్తమామను గౌరవించేది. రోజులు గడుస్తున్నాయి. శిరీషకు నెలలు నిండుతున్నాయి. ఇటు సుజయ్ శిరీషను పసిపాపలా ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. భర్త ప్రేమకి శిరీషకి మాటలు రావటం లేదు. ఒకనాడు శిరీష వంటగదిలో సుజయ్ కోసం కష్టపడి వంట చేయడం సుజయ్ చూశాడు. శిరీష, నీకెన్నిసార్లు చెప్పాను నువ్వు ఏం పనులు చెయ్యొద్దని అంటూ తన చేయి పట్టుకొని కూర్చోబెట్టి తన కోసం కాల్చిన వేడిపాలను తాగించి ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. శిరీష సుజయ్తో ఇలా చెబుతుంది, మనకు కూతురు పుడితే తనని డాక్టర్ని చేద్దాం. ఎందుకంటే నేను డాక్టర్ని కావాలనుకున్నాను. కానీ కుటుంబ పరిస్థితుల వలన నేను అంత పెద్ద చదువు చదవలేకపోయాను. పెద్దలు అంటారు కదా, బిడ్డలు మన వారసత్వం తీసుకుంటారని. అలా పిల్లలు మన చేయాలనుకున్న వృత్తిని ఎందుకు చేయలేరు? కనీసం మన పాపనైనా డాక్టర్ చదివిస్తే తనలో నన్ను చూసుకుంటాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏమంటావు సుజయ్ అన్నది. సుజయ్, ఫస్ట్ ఒకటి చెప్పనా శిరీష, మన కలల్ని పిల్లలపై రుద్దటం కరెక్ట్ కాదు. అదే వారి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు వాళ్ళ ఇష్టాలని మనం గౌరవించాలి. అప్పుడే వాళ్ళు దృష్టిలో ఎక్కడ లేని ప్రేమ అనుబంధం వస్తుంది. మనం ఎంత ఇష్టంగా చూసినా, ఎన్ని తెచ్చిపెట్టినా వాళ్ళు కోరుకున్నది ఇవ్వకుండా మనకు నచ్చింది చేయి అంటూ వాళ్ళని బలవంతం చేస్తే అప్పటి వరకు మనం చూపించిన ప్రేమ మర్చిపోయి మనం ఏదైతే ఇవ్వమో అది మాత్రమే గుర్తుపెట్టుకొని జీవితాంతం బాధపడతారు. అందుకే మనకి పుట్టబోయే బిడ్డలు వాళ్ళు కోరుకున్నదే చదివిద్దాం. ఏమంటావ్ అని అడిగాడు సుజయ్. నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. నేనేదో ఊహించుకుంటాను అంటూ శిరీష సుజయ్ వడిలో అలాగే నిద్రపోయింది. కొద్ది రోజుల తర్వాత శిరీషకు డెలివరీ అయ్యింది. ఆ దంపతులిద్దరికీ ఒక కూతురు జన్మించింది. సుజయ్ కళ్ళల్లో ఆనందం చూడగానే తను పడిన శ్రమంతా మర్చిపోయింది. పాపను చూసి మురిసిపోయి శిరీష నుదుటిన ముద్దు పెట్టాడు సుజయ్. కూతురికి శ్రావణి అని నామకరణం చేశారు. శ్రావణి కూడా సుజయ్ని మించి అల్లరి చేసేది. అది చూసిన తల్లి శిరీష ఎంతో మురిసిపోయేది. కాలం పరుగులు పెడుతున్నది. శ్రావణికి అప్పుడే 3 సంవత్సరాలు నిండిపోయాయి. దీనితో సుజయ్ మరియు శిరీష శ్రావణిని ఒక స్కూల్లో వెయ్యాలని నిర్ణయించుకున్నారు. దీంతో సుజయ్ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. తన పక్కనే నిద్రపోతున్న తన కూతురు నుదుటిన ముద్దు పెట్టి, నువ్వు నేను మన పాప జీవితాంతం ఇలాగే ఉండిపోదాం. ఏమంటావు శిరీష అన్నాడు. నేనేమంటాను, 7 జన్మలకి ఇలాగే ఉండిపోదామని అంటాను అంటూ సుజయ్ చేతిని పట్టుకుని ప్రేమగా కబుర్లు చెబుతూ నిద్రపోయింది శిరీష. కాలం సాగుతుంది. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జీవితం ఉండదు కదా. అనుకోకుండా శిరీష అనారోగ్యంతో మరణించింది. ఆ వార్త తట్టుకోలేక
సుజయ్ మనిషిలా కూడా లేడు. డిప్రెషన్కి గురయ్యాడు. కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయి అతనిని ఒంటరివాడిని చేశాయి. ఇక గదిలో ఉండటమే తన పని. శ్రావ్యకి 20 సంవత్సరాలు. తన తండ్రిని చూసి తను కూడా చాలా బాధపడేది. తండ్రిని ఎలాగైనా మార్చాలని, మరలా మునుపటిలా నవ్వుతూ చూడాలని మనసులో అనుకుంది. తన గదిలో తల్లి ఫోటోని పట్టుకుని ఏడుస్తున్న తండ్రిని చూసి శ్రావణి చాలా బాధపడుతూ తన గదిలోకి వెళ్ళి భోజనం ప్లేట్ తీసుకొని వచ్చింది. నాన్న, భోజనం తిందాం రండి అంటూ తన తండ్రిని ఎంతో ప్రేమగా మరియు బాధ్యతగా పిలిచింది. వద్దు తల్లి, నాకు ఆకలిగా లేదు. నువ్వు భోజనం చేసి పడుకో తల్లి అన్నాడు సుజయ్. నువ్వు తినకుండా నేనెలా తింటాను నాన్న అన్నది శ్రావణి. నువ్వు ఇలా ఉంటే నేనేమైపోవాలి? నేను ఎవరి కోసం బతకాలి నాన్న? అమ్మ దూరమయ్యింది. నువ్వు కూడా నాతో దూరంగా ఉంటున్నావు. ఒక్కసారైనా ఆలోచించావా? మీరిద్దరూ లేకపోతే నేనేమైపోతానో అని. నిన్ను ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది నాన్న. చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ తండ్రిని పట్టుకుని బోరున ఏడ్చేసింది శ్రావణి. కూతురి కళ్ళల్లో నీళ్లు చూసిన సుజయ్కి ఇంకా కన్నీళ్లలో నీళ్లు ఆగటం లేదు. కూతుర్ని గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. లేదు తల్లి, చూడు, నేను బాగానే ఉన్నాను. నువ్వస్సలు బాధపడకు అంటూ కూతురి తల నిమురుతూ, నా బాధను నేను ఎంతో తట్టుకున్నాను. అయినా నా కూతురు చిన్నపిల్ల. ఇది నేనెందుకు ఆలోచించలేదు? నాకు భార్య అయితే శిరీష తనకి అమ్మ. ఏ ఆడపిల్లకైనా అమ్మ ప్రేమ ఎంత ముఖ్యం. కానీ నా కూతురికి అది దూరం అవ్వటమే కాకుండా నేను కూడా ఎంతో బాధ పెట్టాను. ఈ 4 నెలలు నా కూతురు ఎంత నరకానికి గురయ్యి ఉంటుంది. భగవంతుడా, నేను బాధలో ఉన్న నా కూతురు బాధని గుర్తించలేకపోయాను. శ్రావణి, నన్ను క్షమించు తల్లి. ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధపడ్డావో నేను ఊహించలేకపోయాను. లేదు నాన్న, నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేను. అయినా అమ్మ అచ్చంలా నాలాగే ఉంటుందంటావు కదా, ఎన్నోసార్లు చెప్పావు. మరి నాలో అమ్మని చూడవచ్చు కదా నాన్న. అప్పుడు అమ్మ మనతోనే ఉంటుంది కదా. నాన్న, నాకు అమ్మ ప్రేమ దూరం అవ్వచ్చు, కానీ నాన్న ప్రేమ నాకు కొండంత బలాన్ని ఇస్తుంది. నువ్వు నాకు అందిస్తావా నాన్న? ఇకపై నేను అమ్మ కోసం బాధపడను. ఎందుకంటే నువ్వు భోజనం తినిపించినప్పుడు, నన్ను నీ ఒడిలో పడుకోబెట్టుకొని జోగొడుతున్నప్పుడు నీలో నా అమ్మ కనిపించేది నాన్న. మరి నాకింకెందుకు నాన్న బాధ అంటూ తండ్రి వైపు చూసింది శ్రావణి. కూతురు మాటలకి నోటమాట రాక భోజనం ప్లేట్ తీసుకొని, చావైనా బతుకైనా నువ్వే నాకు అన్నీ అంటూ కూతుర్ని భోజనం తినిపించి తను భోజనం చేసి పడుకున్నాడు సుజయ్. తన కూతురికి ఎలాగైనా మంచి జీవితాన్ని ఇవ్వాలని లీవ్లో ఉన్న సుజయ్ స్కూల్లో పనిచేస్తూ మళ్ళీ తన విధులు నిర్వహించాడు. తన భార్య శిరీష గుర్తుకొచ్చినప్పుడు రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. నాన్న, మీతో నేను మాట్లాడాలి అన్నది శ్రావణి. ఏంటమ్మా అన్నాడు సుజయ్. నాకు డాక్టర్ అవ్వాలని కోరిక. నేనదే చదువుతాను నాన్న, ఏమంటావ్ అన్నది. ఆ క్షణం శ్రావణి మాటలకి శిరీష గుర్తొచ్చింది సుజయ్కు. తనతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, నువ్వు చదవాలనుకుంటే నేనెందుకు కాదంటానమ్మా. తన కూతురు చెప్పిన విషయం శిరీష ఫోటో ముందు నిలబడి సంతోషించి ఈ విషయాన్ని తనతో పంచుకొని పడుకున్నాడు. ఆ మరుసటి రోజు ఏప్రిల్. శ్రావణికి ఒక మంచి కాలేజీలో జాయిన్ చేశాడు. శ్రావణి తన కోరిక మేరకే మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యింది. తన చదువు సాఫీగా సాగిపోతుంది. ఒకవైపు తన తండ్రి మరియు చదువు, ఇల్లు అన్నీ సమానంగా చూసుకుంటూ తన జీవితంలో బిజీ అయిపోయింది శ్రావణి. కాలం గడుస్తుంది. శ్రావణి మెడిసిన్ అయిపోయింది. ఎగ్జామ్స్ రాసి రిలాక్స్గా అనిపించినప్పుడు తన తండ్రి దగ్గరకు వచ్చి తన ఖాళీ సమయాన్ని గడుపుతూ ఉండేది. ఒకరోజు హఠాత్తుగా శ్రావణి తన తండ్రి గదిలోకి వెళ్ళడంతో తన తండ్రి చేతిలో మద్యం సీసా చూసి శ్రావణి ఒక్కసారిగా కంగు తినింది. తనకు కోపం వచ్చి, నాన్న, ఏంటి ఈ పని అంటూ తండ్రి చేతిలో ఉన్న మందు బాటిల్ తీసి బయటకు విసిరేసింది. శ్రావణికి తెలియదు
ఆ చెడు వ్యసనం తండ్రిని చాలా బానిస చేసిందని. శ్రావణి, అది కాదమ్మా, మీ అమ్మ గుర్తుకొచ్చి అంటూ ఆగిపోయాడు సుజయ్. ఇంకోసారి ఈ మందు తాగావంటే నేను చచ్చినంత ఒట్టు అంటూ సుజయ్ చేతిని తీసుకొని తన నెత్తిన చెయ్యి పెట్టింది. వద్దు తల్లి, అంత దూరం మాట్లాడొద్దు అంటూ వెంటనే చెయ్యి తీసి, నువ్వు చెప్పినట్టు ఇంక ఎప్పుడూ తాగను అంటూ తను దాచుకున్న మందు బాటిళ్లన్నీ బయటకు విసిరేశాడు సుజయ్. తన తండ్రిని ఎలాగైనా ఆ బానిసత్వం నుండి బయటకు తీసుకురావాలని శ్రావణి నిశ్చయించుకుంది. దానితో తను ఖాళీగా ఉన్న సమయంలో తన తండ్రిని బయటికి తీసుకుని వెళ్ళటం మరియు అతని స్నేహితులతో టైం స్పెండ్ చేయమని మరియు శ్రావణి తన ఖాళీ సమయాన్ని తండ్రితో గడపడం మొదలుపెట్టింది. ఇదంతా చూసిన సుజయ్ శిరీష కంటే తన కూతురైన శ్రావణి తనని పట్టించుకునే విధానం చూసి చాలా సంతోషపడ్డాడు. ఇంతలో శ్రావణి మెడికల్ కోర్స్ కంప్లీట్ అయ్యింది. ఏ హాస్పిటల్లో జాయిన్ అయితే మంచిదిగా ఉంటుంది నాన్న అని తండ్రి సలహాలు అడగటం మొదలుపెట్టింది. తండ్రి సలహా మేరకే మంచి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. సుజీ ఒకనాడు తన స్నేహితుడైన వేణుగోపాల్ దగ్గరికి వెళ్ళాడు. వేణుగోపాల్ నవ్వుతూ, ఏంటిరా చాలా రోజుల తర్వాత అంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇంతలో సుజయ్ ఇలా అన్నాడు, నేను నా పొలం మరియు ఇంటిని అమ్మేశాను అన్నాడు. ఇది విన్న వేణుగోపాల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు సుజయ్ అని అడిగాడు. నా కూతురికి పెళ్లి ఈడు వచ్చింది, తనకి పెళ్లి చేయాలనుకుంటున్నాను వేణుగోపాల్ అనే సమాధానమిచ్చాడు సుజయ్. నీ కొడుకైన అరుణ్ణి నా కూతురికి ఇచ్చి వివాహం చేద్దాం, ఏమంటావు వేణుగోపాల్ అంటూ ప్రశ్నించాడు సుజీ. ఇది విన్న వేణుగోపాల్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కావటం లేదు. ఒక్కసారి నీ కొడుకుని అడిగి చూడు, అరుణ్ ఏమంటాడో, నాకు కబురు పెట్టు అంటూ వేణుగోపాల్కి చెప్పి తిరుగు ప్రయాణమయ్యాడు సుజయ్. ఇంటికి తిరిగి వచ్చి తన కూతురైన శ్రావణితో, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను తల్లి అని విషయాన్ని వివరించాడు. కానీ ఇదంతా నీకు ఇష్టమైతేనే అన్నాడు. మీకు ఇష్టమైతే నాకు పర్వాలేదు నాన్న అని శ్రావణి సమాధానం ఇచ్చింది. సుజయ్ సంతోషంతో తన గదిలోకి వెళ్ళి బీరువాలో ఉన్న ఫైల్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చడం మొదలుపెట్టాడు. కానీ ఈ రిపోర్ట్స్ మళ్ళీ శ్రావణి చూస్తే ఇంకేమన్నా ఉందా అనుకొని వెంటనే బీరువాలో దాచేసి శిరీష ఫోటో పట్టుకొని పడుకున్నాడు. అడుకున్నట్టే అంగరంగ వైభవంగా కూతురు పెళ్లి చేశాడు సుజయ్. కూతుర్ని అత్తగారింటికి సాగనంపి అప్పటి వరకు దాచుకున్న దుఃఖాన్ని బయటపెట్టాడు. ఒకరోజు సుజయ్ ఆరోగ్యం పాడవటం మొదలయ్యింది. ఎవరో తన శక్తిని అంతా పిండేస్తున్నట్లవుతోంది. ఆ రోజు శ్రావ్య పొద్దున్నే లేచి హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. తన నాన్నతో, నాన్న నాకు ఈరోజు హాస్పిటల్కి టైం అయ్యింది, నన్ను డ్రాప్ చేయవా అంటూ అడిగింది. తండ్రి ఒంట్లో శక్తి లేకపోయినా కూతురు అడిగిందని తన శక్తినంతా మూట కట్టుకొని కూతుర్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయడానికి బయలుదేరి వెళ్ళాడు. సరే, ఒక్కసారి నేను కూడా హాస్పిటల్కి వెళ్ళొస్తాను అంటూ సుజయ్ తన హాస్పిటల్కి వెళ్ళాడు. ఒకవైపు శ్రావణి తన మొదటి రోజు హాస్పిటల్లో అడుగుపెట్టింది. తన ఎదురుగా ఒక 20 సంవత్సరాల కుర్రాడు తన తండ్రి చనిపోవటం చూసి ఏడుస్తుంటే శ్రావణికి మెదడంతా ముద్దుబారిపోయింది. ఆ అబ్బాయి ఏడుస్తూ ఉంటే శ్రావణికి కూడా వెయిట్ చేసింది. ఇక సుజయ్ తన హాస్పిటల్లో డాక్టర్ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ వచ్చిన డాక్టర్తో, చెప్పండి డాక్టర్ అన్నాడు సుజయ్. నువ్వు అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవటం వలన నీ లివర్, కిడ్నీ మొత్తం పాడైపోయాయి. నువ్వు అది ఏదో మర్చిపోవాలని తీసుకున్నప్పటికీ అది నీకు వ్యసనంగా మారినట్టుంది. మీ లివర్ పూర్తిగా పాడైపోయింది, నువ్వు బ్రతకడం కష్టం. అది వినగానే ఒక్కసారిగా సుజయ్ తల మీద పిడుగుపడినట్టయింది. తనకు ఆ నిమిషం తన చావు కంటే శ్రావణి జీవితం గుర్తుకు వచ్చింది. తన హాస్పిటల్లో ఉన్న శ్రావణి ఆ అబ్బాయి ఏడుపు చూడలేక తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంది. ఏడుపు ఆపి తన తండ్రికి ఫోన్ చేసి డైనమాలో ఉన్న సుజయ్ ఫోను మోగటంతో స్పృహలోకి వచ్చాడు.
కంటి నిండా నీళ్లతో కాల్ లిఫ్ట్ చేసి చెప్పు తల్లి అన్నాడు. ఐ లవ్ యూ నాన్న, నువ్వు నన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలేయవు కదా అంటూ ఏడ్చేసింది. ఆ క్షణం ఆ తండ్రి గుండె రాయి చేసుకుని వింటున్నాడు. నాన్న, నీకు తెలుసా ఏం జరిగిందో? ఒక అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోయాడు. అది చూసి నాకు చాలా భయమేసింది నాన్న. నాన్న, ఒక మాట ఇవ్వు నాకు, నువ్వెప్పుడూ నన్ను ఒంటరిగా వదలవని. నువ్వు లేకపోతే నేను బ్రతకడం కష్టం నాన్న. ఆ ఊహే నాకు ప్రాణం తీసేస్తుంది నాన్న అన్నింది శ్రావణి. కూతురి మాటలు విని విజయ్ చేతిలో ఉన్న ఫైల్ వదిలేసి పెదవులు కదపకుండా ఏడవటం మొదలుపెట్టాడు. ఒక్క క్షణం తర్వాత, బంగారు తల్లి, నిన్ను వదిలేసి నాన్న ఎక్కడికెళ్తాడమ్మా అన్నాడు. ఏమో నాన్న, నాకు భయం వేసి నీకు ఫోన్ చేశాను. ఏదైనప్పటికీ మా నాన్న నాతోనే ఉంటాడు అని అనుకుంటూ ఫోన్ కట్ చేసింది శ్రావణి. ఆ రోజు రాత్రి తన భార్య ఫోటో ముందర నిలబడి సుజయ్, మనం అనుకున్నట్టుగానే నీ కూతురు డాక్టర్ అయ్యింది, కానీ నేను లేకపోతే తన జీవితం ఎలా కొనసాగిస్తుందా అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. దానితో ఈ ఆలోచన నాకు ఉపశమనాన్ని కలిగించింది. అదేంటంటే శ్రావణి వివాహం. తనకు కూడా పెళ్లి ఈడు వచ్చింది. ఇదే కాకుండా నాకు ఎక్కువ సమయం లేదని డాక్టర్ చెప్పారు. దీంతో నేను తన జీవితాన్ని ఎలాగైనా సరిదిద్ది నేను లేని లోటు తనకు తీర్చాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం సరైనదే కదా అంటూ తన భార్య ఫోటో ముందు నిలబడి తనను తానే ప్రశ్నించుకున్నాడు. అలా ఆలోచిస్తూ తన కూతురు పెళ్ళి అయ్యేంతవరకు తాను బతికే ఉండాలని కూతురికి కూడా తెలియకుండా మందులు వేసుకొని దేవుణ్ణి గట్టిగా కోరుకునేవాడు. తన కూతుర్ని ఒక ఇంటిదాన్ని చేసే వరకు బ్రతికుండాలి అని. ఆ సంఘటనే గుర్తు తెచ్చుకొని కంట్లో ఉన్న తడిని తుడుచుకుంటూ, నా కూతురి జీవితం ఒక దారయ్యింది. ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. నా జీవితం ఇలా అవ్వటానికి కారణం నేనే. నేను లేని చెడు అలవాట్లు వ్యసనంగా చేసుకొని నా నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నా చిట్టి తల్లిని ఈ గుండెల మీద ఎక్కించుకున్నాను. ఇప్పుడు ఈ గుండెల మీద నిన్ను ఎలా ఎక్కించుకోను తల్లి? నా గుండె విషంతో నింపేసుకున్నాను. అమ్మా శ్రావణి, నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది. నా దగ్గరికి వచ్చే తల్లి. ఒక్కసారి నిన్నెత్తుకొని ఆడించాలని ఉందమ్మా. శ్రావణి, వచ్చేయమ్మా. ఈ తండ్రి జీవితంలో ఇదే ఆఖరి క్షణాలు. నిన్ను ఆఖరి చూపు చూడాలని ఉంది తల్లి. మనసులో సుజయ్ మాటని అనుకున్నాడో లేదో, తన ఊపిరి కూడా తనకి భారంగా అవుతోంది. కాళ్ళు చేతులు చల్లబడిపోయి మస్కగా కనిపిస్తున్న కళ్ళతో తనకి ఉన్న గుప్పెడంత బలాన్ని ఉపయోగించి శ్రావణి చిన్ననాటి ఆల్బం తీసుకొని తన గుండెలకు హత్తుకొని మంచంపై వాలి, నన్ను క్షమించు తల్లి, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నాన్న నీకు జీవితాంతం తోడుగా ఉండలేకపోతున్నాడు. నన్ను క్షమించు తల్లి అంటూ ప్రాణం విడిచాడు. బహుశా సుజయ్ బాధ శిరీష చూడలేకపోయిందేమో. అందుకే తన ఫోటో కూడా కిందకు జారి నేల మీద పడిపోయింది. రోజువారీ లాగానే శ్రావణి తన తండ్రిని కలవడానికి ఎందుకో అరుణ్ని తొందరపెట్టి ఇంటికి తీసుకొని వచ్చింది. తన తండ్రి డోర్ ఎంతకీ ఓపెన్ చెయ్యకపోవటంతో అరుణ్ డోర్ని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళాడు. నిస్సహాయ స్థితిలో తన తండ్రిని చూసి ఒక్కసారిగా శ్రావణి గోడకి ఆని అలాగే కిందికి జారింది. అరుణ్కేం చేయాలో తోచటం లేదు. కొంత సమయం తర్వాత శ్రావణి భుజం మీద చెయ్యి వేయగానే పరుగున తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఒడిలోకి తీసుకొని, నాన్నా, లే నాన్న, నన్ను వదిలేయకు. ఈ భారం నా వల్ల కాదు. నాన్న, నీ ప్రేమ నాకు కావాలి నాన్న. ఒక్కసారి లే నాన్న, నిన్ను చూడాలని ఉంది అంటూ గుండె పగిలేలా ఏడ్చింది శ్రావణి. కానీ ఏం లాభం? పోయిన ప్రాణమైతే తిరిగి రాదు కదా. సుజయ్ని సమాధి చేస్తున్నప్పుడు శ్రావణి ఏడుపు చూడాలి. ఒక్కొక్కరి గుండె కదిలిపోయింది. తన తండ్రి రూంలోకి వెళ్ళి అంతా తిరిగి చూస్తూ, నువ్వు తిరిగి వచ్చే నాన్న, నువ్వు లేకుంటే నా జీవితాన్ని ఊహించుకోలేను అంటూ బోరున విలిపించింది. బీరువా డోర్ ఓపెన్ చేయటంతో దానిలో సుజయ్ మెడికల్ రిపోర్ట్స్ బయటపడ్డాయి. ఇది చూసిన శ్రావణికి విషయం అర్థమయ్యింది.
నువ్వు తాగుడికి బానిసవ అయ్యావు నాన్న. ఈ విషయం తెలిస్తే నేనెక్కడ బాధపడతానో అని నీలోనే దాచుకున్నావా నాన్న? ఈ విషయం నాకు ముందే తెలిసి ఉంటే నేను నిన్ను బ్రతికించుకునేదాన్ని. అయ్యో, నా చేతులారా నేనే నిన్ను చంపేసుకున్నాను నాన్న. శ్రావణి కోలుకోవటానికి చాలా సమయం పట్టింది. కానీ తన తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని దృఢ నిశ్చయంతో తన భర్త అయిన అరుణ్ సహాయం తీసుకొని తన తల్లిదండ్రుల పేరు మీద ఒక హాస్పిటల్ నిర్మించింది. ఆ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ మరియు అడిక్షన్కి గురైన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం మొదలుపెట్టింది శ్రావణి. అలా ఆ హాస్పిటల్లో తన తల్లి తండ్రి లాంటి వాళ్లకు ప్రాణం పోస్తూ వాళ్ళ జీవితాలను నిలబెట్టింది. అందరిలా శ్రావణి తన తల్లి తండ్రి ఆస్తులతో పాటు వారి కలల్ని కూడా వారసత్వంగా తీసుకుంది. ఇదండి ఈనాటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక. థ్యాంక్ యూ.